హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పటివరకు నేను చేసే వీడియోలో ఏ వీడియోలో కూడా మా అమ్మ అయితే కనిపించలేదు. చాలా రోజులకై మా అమ్మ అయితే నా దగ్గరికి అయితే వచ్చింది. రావడమే కాక అలానే 2 రోజులుగానే ఉండింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకుముందు పాత ఇంట్లో అయితే అప్పుడప్పుడు వచ్చేది, ఎందుకంటే అది రోడ్డుకి దగ్గరగా ఉండేది. అలా దిగి కొంచెం దూరం నడుచుకుంటే వచ్చేసేది. ఇది కొంచెం లాంగ్ అయిపోయింది, ఆమె నడుచుకుంటే రాలేక. ఇంకా కొంచెం నడిచినా సరే కాళ్ళ నొప్పి అయితే పుట్టేస్తుంది, మోకాలు నొప్పి. ఇంకా సంజన అయితే వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అమ్మ అయితే అసలుకి రాలేదనమాట. అమ్మ వచ్చినా సంజన వచ్చినా నేనైతే ఫ్రీ అయిపోతాను. ఒక్క పని కూడా చేసేది ఏమి ఉండదు. ఈ 2 రోజులు కూడా అన్ని పనులు అమ్మే చేసేసింది. నేనైతే చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. ఇంకా అమ్మతో అయితే నేను చాలా సరదాగా ఉంటాను. మా చెల్లి అయితే ఊరికే గొడవ వేసుకుంటా ఉంటుంది. గొడవ వేసుకున్నా సరే కొంచెం మా చెల్లి అంటేనే ఇష్టం మా అమ్మకి. నేనంటే మా నాన్నకి ఇష్టం అనమాట. ఇంకా ఉండుమా అంటే ఇంకా మా నాన్న అయితే ఫోన్ చేశాడు. ఇట్లా అట్టిగెళ్ళు టెంకాయలు తెచ్చున్నాను అని చెప్పని ఫోన్ చేశాడు. అందుకే ఊరికైతే కదులుతుంది. నైట్ అయితే 1 గంటకి వెళ్ళద్ది వ్యాపారానికి. అట్టిగెళ్ళు అవన్నీ తీసుకొని చాలా కష్టపడద్ది. అమ్మకి మంచి బట్టలు వేసుకోవాలి, బాగా అవి ఇవి తినాలి, అట్లాంటివి ఏమి ఉండవు. ఎప్పుడు మా గురించి ఆలోచన. నాకు పెళ్ళైపోయినా సరే నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలానే మా చెల్లెల గురించి. అంటే చెప్పడం వేరే, చేయడం వేరే. మా అమ్మ చేసి చూపిస్తుంది ఏదైనా సరే. నా ఇన్స్పిరేషన్ మా అమ్మ. దేంట్లో అయినా సరే ఒక కుటుంబం కోసం ఎలా కష్టపడాలో అలా